రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఏపీ కేబినెట్ లోని ఆ మంత్రికి ఇప్పుడు రచ్చ రంబోలవుతోందా? ఎక్కడికక్కడ సొంత పార్టీ లీడర్స్ కేడర్ నిలదీతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా? పదే పదే సారీ, సో సారీ, ఐఎమ్ వెరీ సారీ అంటున్నా ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరా? ఎవరా మినిస్టర్? అసలు ఆయన ఏం చేశారు? ఎందుకు సొంత పార్టీ నేతల టార్గెట్లోకి వెళ్లిపోయారు? వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్థసారథి అడ్డంగా బుక్కయ్యారా అంటే అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో 2 రోజుల క్రితం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రాంకు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్లే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఒకే వాహనంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి వెళ్లారు. హాయిగా నవ్వుతూ కలిసి అందరికీ అభివాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒకే వేదికపై కూర్చుని ఆశాంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే ఈ సీన్లే వైరల్ అయి రచ్చ జరుగుతోంది. టీడీపీ క్యాడర్ అయితే మంత్రి మీద ఓ రేంజ్లో ఫైర్ అయిపోతోంది. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన చంద్రబాబు, పవన్, లోకేష్లను ఇష్టారీతిన తిట్టిన జోగి రమేష్తో కలిసి మంత్రి పార్థసారథి ఎలా ఊరేగుతారంటూ నిలదీస్తున్నారు టీడీపీ లీడర్స్, కార్యకర్తలు. మ్యాటర్ సీరియస్ అవడంతో మొత్తం వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధిష్టానం సారథి, గౌతు శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దరిని లోకేష్ ఆదేశించడంతో వ్యవహారం వేడెక్కింది. దీంతో పార్థసారథి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు సారీ చెప్పారు. అయినప్పటికీ తమ్ముళ్లు చల్లబడలేదు. సారథి తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఉతికారేస్తున్నారు. పోస్టులు, వీడియోలు వైరల్ అవడంతో రెండోసారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సారథి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ క్యాడర్ను నొప్పించినందుకు సారీ, సో సారీ అంటూ పదే పదే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు మంత్రి. కార్యక్రమం ప్రభుత్వం లేదా పార్టీ ఆధ్వర్యంలో జరగలేదని, స్థానికంగా ఉన్న గౌడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిందని, తనను పిలిస్తే వెళ్లాను తప్ప ఎవరెవరు అందులో పాల్గొంటున్నారన్నది తెలియదని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సారథి. జోగి రమేష్ను కార్యక్రమంలో చూసి తాను కూడా షాక్ అయ్యానని, అయినప్పటికీ టీడీపీ శ్రేణులకు సారీ చెప్తున్నానని ఆయన అన్నారు. అయినా తెలుగుదేశం క్యాడర్ మాత్రం తగ్గడం లేదట. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి ఎవరెవరొస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఏమీ తెలుసుకోకుండానే మంత్రి గుడ్డిగా ఓ కార్యక్రమంలో పాల్గొంటారా అంటూ సోషల్ మీడియా వేదికగానే నిలదీస్తోంది క్యాడర్. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి నూజివీడుకు మారి పోటీ చేసి గెలిచి మంత్రయ్యారు. కొత్తగా నెలల ముందు మాత్రమే పార్టీలో చేరిన సారథికి మంత్రి పదవిచ్చి ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా ఏకంగా ఆయన ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్తో కలిసి సారథి ఎలా ర్యాలీలో పాల్గొంటారు, ఒకే వేదికను ఎలా పంచుకుంటారు అన్నది టీడీపీ శ్రేణుల క్వశ్చన్ అట. అందుకే సారథిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ జోగి రమేష్, సారథి ఒకే తాను ముక్కలంటూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇక పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి తీరుపై మండిపడ్డారు. మంత్రి ఆలోచనల్లో నిజాయితీ ఉంటే జోగి రమేష్ను చూసిన వెంటనే వాహనం నుంచి దిగి వెళ్లిపోవాలి కదా, అలా కాకుండా ఆయనతో ఎందుకు అంటకాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా. ఈ పరిస్థితుల్లో మంత్రి సారథి ఎంతలా వివరణ ఇచ్చుకున్నా పూర్తి స్థాయిలో జోగి రచ్చ నుంచి బయటపడలేకపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. స్థానిక గౌడ సామాజిక వర్గంలోని వైసీపీ నేత ఆహ్వానంతోనే జోగి రమేష్ ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటారని సారథి చెప్తున్నా ఒకే వాహనంపై ఎలా ర్యాలీగా వెళ్తారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారట మంత్రివర్యులు. అందుకే టీడీపీ శ్రేణులకు పదే పదే సారీ చెప్తూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా చూస్తున్న వారు మాత్రం జోగి ఎపిసోడ్లో పార్థసారథి అడ్డంగా బుక్కయ్యారు, ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.